అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెలాఖరులో ఫలితాల వెల్లడి, 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాల ఏర్పాటు, నేటితో ముగియనున్న డిఎస్సి పరీక్షలు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి 2024 పరీక్షలు నేటితో ముగియనున్నాయి. డిఎస్సి పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఎస్సి పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభమైనటువంటి విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 14 జిల్లా కేంద్రాల్లో 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు జూలై 18న స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ మరియు స్కూల్ సోషల్ స్టడీస్ పరీక్షలు జరిగాయి. అనంతరం వివిధ సబ్జెక్టుల వారీగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. నేటితో ఆగస్టు 5తో పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షలను సిబిఆర్టీ విధానంలో నిర్వహించారు. పరీక్షలను నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు 2-3 రోజుల్లో పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రాథమిక కీని విడుదల చేసిన అనంతరం అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. ఫైనల్ కీ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టు అనంతరం 1:3 మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. 1:3 మెరిట్ జాబితా అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నిర్వహించనున్నారు. గ్రూప్ 1 పోస్టులపై సర్వత్రా చర్చ. అక్టోబర్ నోటిఫికేషన్పై అభ్యర్థుల ఆశలు. గత నోటిఫికేషన్తో పోల్చితే పోస్టుల సంఖ్య ఎక్కువ తక్కువ అన్నదానిపై తర్జన భర్జన. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల నిశిత పరిశీలన. రాష్ట్రంలో వెలువడనున్నటువంటి రెండో గ్రూప్ 1 నోటిఫికేషన్పై గురించి అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్ని పోస్టులతో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది అన్నదానిపై చర్చోపచర్చలు చేస్తున్నారు. ఏ నలుగురు ఆశావాహులు ఒక్కచోట చేరినప్పటికీ దానిపైనే మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్లోనే మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ను 2025 జూలైలో నిర్వహిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. వచ్చే ఏడాది జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలిపింది. అసెంబ్లీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అయితే మిగతా నోటిఫికేషన్ల కంటే గ్రూప్ 1 గురించే అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. గత ప్రభుత్వం 2022లో 503 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. ఒకసారి పేపర్ లీక్ అవ్వడం కారణంగా, మరొకసారి నిర్వహణ లోపం కారణంగా 2 సార్లు నిర్వహించి ప్రిలిమ్స్ పరీక్షలు రద్దయింది. ప్రస్తుత ప్రభుత్వం గత నోటిఫికేషన్లోని 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9వ తేదీన ఆఫ్లైన్ విధానంలో 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించినటువంటి సంగతి తెలిసిందే. గ్రూప్ 1కు మొత్తం 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,02,172 మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. విజయవంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ఇటీవల ఫలితాలు కూడా విడుదల చేసింది. గ్రూప్ 1 మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. 563 గ్రూప్ 1 పోస్టులకు అనుగుణంగా మల్టీ జోన్ల వారీగా కమిషన్ మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణ వచ్చాక రెండో నోటిఫికేషన్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022 వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడలేదు. గత ప్రభుత్వం మొదటిసారిగా 503 గ్రూప్ 1 పోస్టులతో తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో వెలువడినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ ఇంటర్వ్యూలు నిర్వహించి 128 నియామకాలను పూర్తి చేసింది. 2018లో 120కి పైగా పోస్టులతో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువరించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసిన నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ప్రకటన విడుదల కాలేదు. అనంతరం 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దయి 2024లో విజయవంతంగా ప్రిలిమ్స్ పూర్తయింది. అయితే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంతో కొంతమంది విద్యార్థులు నిరాశ చెంది అంత సీరియస్గా మూడోసారి ప్రిపేర్ కాలేదని తెలిసింది. అయితే ప్రభుత్వం మళ్ళీ ఈ ఏడాది అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇక పోస్టులు తక్కువ, పోస్టింగులు ఎక్కువ. ఎస్సీ గురుకుల సొసైటీ పదోన్నతులు బదిలీల్లో తప్పిదాలు. ఎస్సీ గురుకుల సొసైటీలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల్లో కొత్త సమస్యలు తలెత్తాయి. టీచర్లకు ఇచ్చిన తుది ఆదేశాల ప్రకారం కొన్ని పాఠశాలలకు మంజూరైన పోస్టుల కన్నా తక్కువ మందికి పోస్టింగులు లభించాయి. ఒక పోస్టుకు 2-3కి నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో తమ దగ్గర ఖాళీలు లేవని సంబంధిత ప్రిన్సిపాల్లు, ప్రాంతీయ సమన్వయకర్తలు చెబుతుండటంతో బదిలీలపై లేక పదోన్నతిపై లేక కొత్త పోస్టింగ్ పొంది వచ్చిన ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నియామక ఉత్తర్వులు ఇచ్చిన అందరినీ చేర్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అదనపు కార్యదర్శి హెచ్చరించడం గమనార్హం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. పదోన్నతుల ఆదేశాలు 3 రోజుల క్రితం వెలువడగా సమస్యలు గుర్తించినటువంటి సంబంధిత ప్రిన్సిపాల్లు పరిస్థితిని కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్చోడల ఒక తెలుగు టీజీటీ ఇప్పటికే పనిచేస్తున్నారు. కొత్తగా గురుకుల బోర్డు ద్వారా ఉద్యోగం సాధించిన ఒక అభ్యర్థిని ఇక్కడ టీజీటీ తెలుగు కింద పోస్టింగ్ ఇచ్చారు. ఈ పాఠశాలలో ఆ పోస్టు ఖాళీ లేదు. నర్సంపేటలో పీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్టుకు ఒకరు అవసరం కాగా 2 టీచర్లు ఉన్నారు. ఒకరు అప్పటికే ఉండగా మరొకరికి పదోన్నతి కల్పించారు. చిన్న కోడూరు గురుకుల పాఠశాలలో ఒక టీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు 3 పోస్టింగ్ ఇచ్చి వారిని చేర్చుకోవాలని ఆదేశాలు రావడం గమనార్హం. ఈ క్లరికల్ తప్పిదాలు జరిగాయి. తాజాగా బదిలీలు, పదోన్నతుల్లో కొత్త నియామకాలు క్లరికల్ తప్పిదాలు జరిగాయని ఎస్సీ గురుకుల సొసైటీ గుర్తించింది. వీటిని సరిచేసేందుకు ఆయా ఉద్యోగులకు సవరణ ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. పాఠశాల ప్రిన్సిపాల్లు వివరాలు అందజేయాలని సూచించింది. ఎస్సీ గురుకుల సొసైటీలో ఏడాది క్రితం కొందరు కింది స్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయాలతో సొసైటీలో పరిస్థితి తీవ్ర సంక్లిష్టంగా మారుతూ న్యాయ వివాదాలు తలెత్తుతున్నట్లు తెలుసు. ఇక కొలువులపై కొత్త ఉత్సాహం. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటనతో లక్ష్య సాధనకు యువత ప్రణాళిక. కొలువుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. లక్ష్య సాధనపై నమ్మకం ఉన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో సన్నద్ధం కావాలా, ప్రైవేటు ఉద్యోగం చూసుకోవాలా అన్న సందిగ్ధం ఉండేదని క్యాలెండర్ విడుదలతో స్పష్టత వచ్చిందని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా గ్రూప్ 1-3 సర్వీసులతో పాటు పోలీసు, అటవీ, సింగరేణి, గురుకుల వైద్య, ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను ఉద్యోగ క్యాలెండర్లో ప్రకటించడంతో ప్రణాళికతో సిద్ధం కావచ్చని భావిస్తున్నారు. ఇక ముంగిట్లో మరో అవకాశం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2022లో పోలీసు ఉద్యోగాల కోసం 30,213 మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 15,212 మంది అర్హత సాధించి రాత పరీక్షకు ఎంపికయ్యారు. ఇక ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి చేపట్టినటువంటి డిఎస్సి పరీక్షలు సోమవారంతో ముగుస్తుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 823 ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు పీఈటీ పోస్టుల కోసం 34,254 మంది రాస్తున్నారు. ఇందులో ఎంపిక కాని వారు నిరాశపడకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే డిఎస్సి పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ చూస్తున్నట్లయితే
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ISSకి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2024 ఆగస్టు 2న ప్రకటించింది. అనూహ్య పరిణామాల్లో ఆయన యాత్ర చేపట్టలేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు బ్యాకప్ కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ను ఎంపిక చేసింది. ఈ మిషన్ అమెరికాతో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఆ దేశ అంతరిక్ష సంస్థ నాసా, గుర్తింపు ఉన్న సర్వీసు ప్రొవైడర్ యాక్సియం సంస్థ సూచనల మేరకు ఇస్రో ఈ ఎంపికను చేపట్టింది. అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతుకు చేరడానికి భారత్కు 75 ఏళ్ల సమయం పడుతుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ పేరిట విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం వచ్చే కొద్ది దశాబ్దాల్లో అధికాదాయ దేశాలుగా మారడానికి భారత్ సహా 100కు పైగా దేశాలు తీవ్ర అడ్డంకులను అధిగమించాల్సి రావచ్చని పేర్కొంది. నివేదికలోని అంశాలు: అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతుకు చేరడానికి చైనాకు 10 ఏళ్లకు పైగా, ఇండోనేషియాకు 70 ఏళ్ల వరకు పట్టవచ్చు. గత 50 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే దేశాలు సంపన్నమయ్యే కొద్దీ అమెరికా వార్షిక తలసరి GDPలో 10% చేరుతుంటాయి. ప్రస్తుతం ఇది $8,000కు సమానంగా ఉంది. ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయలో షిస్తురా సోనారెంగెన్సిస్ అనే సరికొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. బంగ్లాదేశ్తో సరిహద్దులోని దక్షిణ గారో హిల్స్ జిల్లాల్లో సోనారెంగా నకమా చియాబోల్ గుహల్లో దాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.